మీ పిల్లలు బరువు పెరగాలి అంటే ఇది ఒకటే దారండి. సో, ఇలా చేసేసేయండి. నెలలో ఒక్కసారి మీరు ఇలా పెట్టేస్తే చాలనమాట. సో, పిల్లలు చాలా తొందరగా వెయిట్ గెయిన్ అవుతారనమాట. చాలా బొద్దుగా అయిపోతారండి. సో, ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకండి. 4 నిమిషాల్లో వీడియో అనేది ఎండ్ చేస్తాను. ఇక్కడ ఈ ప్రాసెస్‌కి యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ చిలకడ దుంపలు అంటారు కదా! ఆ చిలకడ దుంపలను తెచ్చుకోండి మార్కెట్‌లో. మన బాడీకి డీటాక్స్‌లో పనిచేస్తది. చాలా మంచిదనమాట. పిల్లలకి పుష్టి అనమాట. సో, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. తొందరగా ఏదైనా దెబ్బలు తగిలినా కూడా తగ్గిపోయేంత బలం అనమాట ఈ చిలకడ దుంపలు అనేవి. తర్వాత ఇక్కడ మనం బంగాళదుంపలు. సో, ఈ దుంపల్లోనే ఎక్కువ ఫైబర్ కంటెంట్, పోషక విలువలు అన్నీ దాగుంటాయి. నేను ఇక్కడ గిన్నెలో చూపిస్తుంది ఏంటో కూడా చూపిస్తానండి. ఈ దుంపలు అనేవి అంత ఇంపార్టెంట్. నేను మీకు ఆ గిన్నెలో చూపించింది వచ్చేసి ఇలా మొలకెత్తిన విత్తనాలతో తయారు చేసిన పౌడర్. నేను ఇక్కడ థంబ్‌నెయిల్‌లో చూపిస్తున్నాను కదా! ఈ వీడియో అనమాట. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి. ఆ పౌడర్ ఈజీగా ప్రిపేర్ చేస్తాను. సో, ఈ పౌడర్ని మనం 1 టీ స్పూన్ తీసుకుంటాము. ఇలా పెడితే చాలండి. నెలకొక్కసారి చేయండి సరిపోతుంది. పిల్లలకి అందాల్సిన న్యూట్రిషన్ అంతేకాదండి, పిల్లలకి ఈ రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ మెరుగుపడుతుందనమాట. పిల్లలకి తొందరగా డిసీజ్ అనేది అంటుకుపోదండి. వేరే వాళ్ళ నుంచి రొంపు ఉందనుకోండి పిల్లలకి, మన పిల్లలకి తొందరగా ఆ రోగం అనేది అంటుకోదనమాట. అంతలాంటి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది ఈ ఫుడ్. ఈ ఫుడ్లో మనం భాగంగానే తీసుకుంటున్నాం మొలకెత్తిన విత్తనాల పొడి. ఈ పొడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ వీడియో చూడండి మీరు. నేనైతే ఇక్కడ గిన్నెలోని చిలకడ దుంపలు, నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప ఒకటి తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఖర్జూరము డైరెక్ట్ నేను తయారు చేసిన మొలకెత్తిన విత్తనాల పౌడర్ వేసేసి ఉడికించేస్తున్నాను అనమాట. ఈ చిలకడ దుంపలకి తొక్క తీయలేను నేను. అబ్జర్వేషన్ చేశారు కదా! అలా తొక్క అనేది తీయొద్దు. శుభ్రంగా వాష్ చేసేసేయండి. దానిపైన మట్టి లాంటిది కానీ ఏమి ఉండొద్దు. నీట్గా వాష్ చేసి తొక్కతో పాటు ఉడికించండి. మీకు తెలుసో లేదో కానండి, పొటాటో కంటే కూడా 50% వరకు మనకి చిలకడ దుంపలో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయంట. ఆ తొక్కతో పాటు తినడం కూడా మనకి చాలా మంచిదనమాట. సో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ తొక్కని నీట్గా వాష్ చేసేసేయండి. ఫస్ట్ బాగా వాష్ చేయండి. కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళతోనైనా వాష్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను చక్కగా ఉడికించేసాను చూడండి. ఈ ఖర్జూరంలో ఉన్న తీపి, అలాగే ఆ చిలకడ దుంపలు ఉన్న తీపి కరెక్ట్గా సరిపోతుంది. రుచి చాలా బాగుంటుందండి. మనం కూడా తింటామండి, ఇష్టంగా తినేస్తామన్నమాట. పిల్లలకి రోజుకొక చిలకడ దుంప, చిన్న చిలకడ దుంప అవి ఎక్కువ తెచ్చుకొని మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకోండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసేయండి. ఒక కాటన్ క్లాత్కి బాక్స్లో పెట్టేసి, కాటన్ క్లాత్లోనే అందులో చిలకడ దుంపలు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. నేను వీడియోలో చెప్తాను, ఒక వ్లాగ్లో చెప్తాను. ఇప్పుడు వీటంతటిని ప్యూరీ చేస్తున్నాను చూస్తున్నారు కదా! స్ట్రైనర్లో పెద్ద హోల్స్ ఉన్న స్ట్రైనర్ తీసుకోండి. ఈజీగా ప్యూరీ వచ్చేద్ది. మిక్సీ చేయాల్సిన అవసరం లేదు అసలు. మిక్సీ పనికి మనకు అవసరం లేదు. ఇలా పెద్ద కన్నాలు ఉన్న స్ట్రైనర్ అనేది ఒకటి కొనుక్కోండి, జల్లెడ లాంటిది. దానిలో వేసేసి స్పూన్తో మనం తిప్పితే సరిపోద్ది అనమాట. ఇంకా మిక్సీ జార్లో గ్రైండ్ చేయాల్సిన పని లేదు. ఇలా చేసుకుని స్పూన్తోనే మిక్స్ చేసేస్తున్నాను. ఇది దుంపలు కదండి, చల్లారిన తర్వాత ఈ నీరుగా ఉన్నది మొత్తం కూడా కన్సిస్టెంట్గా గట్టిగా అవుతుంది అనమాట. అందుకని కొద్దిగా నీరు ఎక్కువ వేసాను అనమాట. మా పాపకి నేను ఒక 2 వారాలకు ఒకసారి, నాకు ఎప్పుడైనా చిలకడ దుంపలు తెచ్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా తనకి పెడుతూనే ఉంటాను నేను. చాలా బాగా తింటుందండి. అంటే కమ్మగా తీయగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మన పిల్లలు బూరు బుగ్గలు వేసుకుని ఉంటారండి. మా పాపకి నేను అది పడితే ఇది పడితే ఇది ఏది పెట్టను. సో, మంచి మల్టీవిటమిన్ ఉన్న ఫుడ్ అనేది నేను చూస్ చేసుకుంటానండి. నేను మా పాపకి పెట్టేదే మీకు చెప్తున్నాను అనమాట. సో, మీరు కూడా తప్పకుండా చేయండి. సో, ఖచ్చితంగా ఈ వర్షాకాలంలోని పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ చాలా 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 అవసరం అనమాట. ఎందుకంటే తొందరగా జలుబు చేస్తుంది, తొందరగా జ్వరాలు వచ్చేస్తాయి. అలాగే పిల్లలు ఇప్పుడు పాకడము అంటే 8th మంత్ 6th మంత్ వచ్చే టైం ఏంటంటే పాకడము, నడవడానికి ప్రయత్నించడం, పడిపోతూ ఉంటారు కదా! ఏదైనా దెబ్బ తగిలినా తొందరగా తగ్గదనమాట. అలాంటప్పుడు మనం మంచి ఫుడ్ పెట్టాలి. ఫుడ్ మీద ఆధారపడి ఉంటుందండి. హెయిర్ గ్రోత్ అయినా, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అయినా, లావుగా అవ్వాలన్నా ఏదైనా సరే మనం పెట్టే ఫుడ్ బట్టే ఉంటుంది. ఓపికగా ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా సరే పిల్లలకి మంచిగా తినిపించడానికి ట్రై చేయండి. అంటే అంత టైం వరకు తీసుకోవద్దు. ఓపికగా కొంచెం దగ్గరే ఉండి స్పీడ్గా తినిపించడానికి ట్రై చేయండి. మనం తినిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది ఈ ఫుడ్ మొత్తం తినేయాలి అనే కాన్ఫిడెంట్ కూడా వస్తుంది అనమాట. అది మన బట్టే ఉంటుందండి. కాబట్టి కొంచెం ఓపికతో, అంటే ముందు తల్లి ఫుడ్ తీసుకున్నది అనుకోండి, బేబీకి ఫుడ్ తినిపించగలుగుతుంది. ఎందుకంటే మనం కొంచెం నీరసంగా ఉన్నామనుకోండి, వాళ్ళకి యాక్టివ్గా తినిపించలేము. అందుకని మనము కూడా కడుపు నిండా తినాలి. ఎందుకంటే మనం మిల్క్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉండాలి కదా! మనకి ఓపిక అనేది, బ్యాటరీ అనేది లో అవ్వకూడదు. కాబట్టి మీరు కూడా పుష్టిగా తిని ఆ తర్వాత పిల్లలకి తినిపించండి. సో, నేనైతే చెప్పే సజెషన్ ఇదనమాట. పిల్లలు లావుగా అవ్వాలంటే దుంపలు అనేవి పెడుతూ ఉండాలండి. బంగాళదుంప, చిలకడ దుంప అనేది చాలా మంచిది. చాలా తొందరగా
లావు అవుతారు. అలాగే పిల్లలు యాక్టివ్గా ఉండడానికి మొలకెత్తిన విత్తనాల పొడి అనేది తయారు చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియో మీరు చూడండి, చూసిన తర్వాత ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అర్థమవుతుంది. ఇంకా మీరు 4th మంత్ 5th మంత్ ఫుడ్ స్టార్ట్ చేయాలి, ఇంట్రొడ్యూసింగ్ చేయాలి అంటే కనుక మన ఛానల్లో ఇగోండి చాలా వీడియోస్ ఉన్నాయి. పిల్లలకి కడుపు నొప్పి వస్తే కనుక ఈ గ్రైప్ వాటర్ పట్టించండి. సో ఇవన్నీ కూడా థంబ్నెయిల్స్ అనమాట. ఈ థంబ్నెయిల్స్ని బట్టి మీరు వీడియో అనేది చూస్ చేసుకొని, నేను డిస్క్రిప్షన్లోని చూడండి నోట్ చేశాను. అంటే ఇలాగ 6వ నెల ఫుడ్ అని చెప్పేసి ఇలా నోట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు లింక్స్ అనేవి క్లిక్ చేయండి, మీరైతే చూడొచ్చు అనమాట. సో మీకు ఇంకా ఉపయోగపడే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉండొచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియోస్ నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే పిల్లలకి జ్వరం వచ్చేటప్పుడు ఏం ఫుడ్ పెట్టాలి, అలాగే వాళ్ళు తినగలిగే ఫుడ్, చారు అది ఇడ్లీ అది చాలా దరిద్రంగా పెడుతూ ఉంటారండి. చారు తేటేసేసి సాంబార్ తేటేసి పెడతారు ఉంటారు పిల్లలకి. అలాంటివి పెట్టడం వల్ల చాలా చాలా చిరాకు అనమాట. మనమే తినలేము ఆ టైంలో ఫుడ్, కానీ ఒక ఫుడ్ అనేది తినొచ్చు. అది కూడా వీడియో చేస్తున్నాను చూడండి. సో ఇంకా చాలా వీడియోస్ మనకి చాలా వస్తాయి. అందుకని రిమెంబర్ ఆన్ చేసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ మీకు పోస్ట్ చేశాను అనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.